వర్గీకృత దత్తాంశం యొక్క సగటు రెండవ భాగం. ఫ్రెండ్స్, గత పాఠ్యాంశంలో ప్రత్యక్ష పద్ధతి ఉపయోగించి వర్గీకృత దత్తాంశం యొక్క సగటును ఎలా కనుక్కుంటామో నేర్చుకున్నాం. ఈ పాఠ్యాంశంలో మనం ఊహించిన సగటు పద్ధతి లేదా విచలన పద్ధతిని ఉపయోగించి సగటును ఎలా కనుక్కుంటామో నేర్చుకుందాం. పరిశీలనాంశాల విలువలు మరియు పౌనఃపున్యాలు పెద్దవిగా ఉన్నప్పుడు ఈ పద్ధతి చాలా ఉపయుక్తం. చిన్న చిన్న గణాంకాలతో సగటును లెక్కించడంలో ఈ పద్ధతి మనకు సహాయపడుతుంది. మళ్ళా ఒకసారి పునశ్చరణ చేసుకుంటే, గత వీడియోలో మనం ప్రత్యక్ష పద్ధతి ఉపయోగించి వర్గీకృత దత్తాంశ సగటును ఎలా కనుక్కుంటారో తెలుసుకున్నాం. ఇది అవర్గీకృత దత్తాంశ సగటును కనుక్కునే విధానాన్ని పోలి ఉంటుంది. తేడా ఒకటే, అదేంటంటే ఇక్కడ xi అంటే తరగతి మధ్య విలువ మార్కు. కానీ xi మరియు fiల సంఖ్యాత్మక విలువలు పెద్దవిగా ఉంటే xi మరియు fiల లబ్ధం కనుక్కోవడం కష్టం మరియు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల కోసం ఏదైనా ప్రత్యామ్నాయ పద్ధతి ఉంటే గణన సులభతరం, అంటే తక్కువ సమయంలో అవుతుంది. దీన్నే ఊహించిన సగటు పద్ధతి అంటారు. దీని గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిని మనం విద్యార్థుల బరువులకు సంబంధించిన అదే ఉదాహరణలో ఉపయోగిద్దాం. అదే మనం 8వ తరగతి విద్యార్థుల బరువులను ఇచ్చాం కదా, అవన్నమాట. 40-45 కిలోగ్రాములు తరగతిలో 6 విద్యార్థులు ఉన్నారు. 40 నుంచి 45 తరగతి మధ్య విలువ 40 + 45/2 = 42.5. 45 నుంచి 50 కిలోగ్రాముల్లో 18 మంది విద్యార్థులు ఉన్నారు. 45-50 తరగతి మధ్య విలువ 45 + 50/2 లేదా 47/5. ఈ విధంగా అన్ని తరగతుల మధ్య విలువలు కనుక్కోవాలి. మన ముఖ్య ఉద్దేశం xi విలువను బాగా తగ్గించి గణించడం సులభంగా మార్చడం. ఇప్పుడు ప్రతి xi విలువల నుండి ఒక స్థిర విలువను తీసివేయడం ఎలా? ఆ విలువ ఎంత? మనం ఏ విలువ పడితే ఆ విలువని తీసుకోవడం కుదరదు. ఇక్కడ మనం ఊహించిన సగటు అనే పదాన్ని ప్రవేశపెడతాం మరియు దానిని ఏతో సూచిస్తాం. ఇది అన్ని తరగతుల మధ్య విలువల్లో మధ్యలో విలువ. ఇప్పుడు మన ఉదాహరణలో తరగతి మధ్య విలువల యొక్క క్రమంలో మధ్యలో ఉండే విలువ 52.5. కాబట్టి దీనిని a = 52.5 అని తీసుకుందాం మరియు దీనిని అంటే aని ప్రతి xi నుండి తీసేద్దాం. ఇప్పుడు మనం ప్రతి తరగతి మధ్య విలువ నుంచి ఊహించిన సగటు a = 52.5ని తీసేస్తాం. ఇది మనకి xi మరియు aల మధ్య భేదాన్ని ఇస్తుంది. అంటే ప్రతి xi నుండి a యొక్క విచలనం అన్నమాట. దీన్ని మనం diతో సూచిస్తాం. కాబట్టి మొదటి తరగతి వరుసకి d1 = 42.5 - 52.5 = -10. రెండవ తరగతి అంటే రెండవ వరుసకి d2 = 47.5 - 52.5 = -5. మూడవ తరగతికి d3 = 52.5 - 52.5 = 0. ఈ విధంగా చేస్తూ పోతాం. ఇప్పుడు మనం ఈ విచలనాల సగటుని కనుక్కుంటాం. అంటే d బార్ ఇది FIDIల లబ్ధాల మొత్తాన్ని పౌనఃపున్యాల మొత్తంతో భాగిస్తే వస్తుంది. విచలనాల సగటు ఎందుకు? కారణం అన్ని డిఐల విలువలు ఇప్పుడు బాగా తక్కువగా ఉన్నాయి కాబట్టి d బార్ కనుక్కోవడం తేలిక. కాబట్టి ఇప్పుడు మనం అన్ని ఐలకు FIDIలను గణిద్దాం. మొదటి వరుసకి 6 × -10 = -60. రెండవ వరుసకి 18 × -5 = -90. ఇలా అన్ని వరుసలకి చేస్తే అన్ని FIDIల మొత్తం -60 + -90 + 0 + 15 + 10 = -125. మరియు పౌనఃపున్యాల మొత్తం 6 + 18 + 12 + 3 + 1 = 40. కాబట్టి d బార్ అనేది FIDIల మొత్తాన్ని FIల మొత్తంచే భాగించగా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -125/40 = -3.125. ఇది విచలనాల సగటు. మరియు అసలు దత్తాంశం యొక్క సగటు అంటే x బార్ = d బార్ + a. ఎందుకని? diని కనుక్కోవడానికి మనం ప్రతి xi నుంచి aను తొలగించాం కాబట్టి ఇక్కడ మనం తిరిగి కలుపుతున్నాం అన్నమాట. x బార్ = d బార్ + a. దట్ ఈజ్ ఈక్వల్ టు -3.125 + 52.5. ఇక్కడ -3.125 మనం గణించిన d బార్ అంటే విచలనాల సగటు మరియు 52.5 అనేది ఊహించిన సగటు a. కాబట్టి
-3.125 + 52.5 = 49.375. మనం ప్రత్యక్ష పద్ధతి ఉపయోగించినా లేదా ఊహించిన సగటు పద్ధతి ఉపయోగించినా మనకి సగటు విలువ ఒకటే వస్తుంది. కాకపోతే ఊహించిన సగటు పద్ధతిలో చిన్న చిన్న గణనలు ఉంటాయి కాబట్టి తక్కువ సమయం తీసుకుంటుంది. పునశ్చరణ. మొదట మనం ఊహించిన సగటు A కనుక్కుంటాం. ఇది అన్ని తరగతుల మధ్య విలువల యొక్క మధ్యలో ఉండే విలువ. తర్వాత మనం ఊహించిన సగటు నుంచి ప్రతి xi యొక్క విచలనాలని కనుక్కుంటాం. అంటే di = xi - a. అప్పుడు విచలనాల సగటు d బార్ని లెక్కిస్తాం. ఇది పౌనఃపున్యము మరియు విచలనాల లబ్ధాల మొత్తాన్ని పౌనఃపున్యాల మొత్తంతో భాగించగా వస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చిన దత్తాంశ సగటు కనుక్కోవడానికి అంటే x బార్ను కనుక్కోవడానికి విచలనాల సగటు d బార్ను ఊహించిన సగటు aకు కూడతాం. ఇది చూడటానికి మొదట కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పట్టికలో ప్రతి వరుసకు చేయవలసినవి చిన్న చిన్న గణనలు మాత్రమే. ప్రయత్నించి చూడండి. ఉంటాను. వచ్చే పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.